ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు వెల్లడించారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్య అర్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. మా దేవస్థాన ఇరువురు వేద పండితులు అనగా శుక్లాచార్య వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయుచున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమములు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమం కూడా చేయించుకుంటున్నారు. మా దేవస్థానం అర్చక స్వాములు సమిష్టిగా అన్ని పూజా కార్యక్రమాలు నిర్వర్తించున్నారు. భక్తులు 50 మంది ప్రతినిత్యం శ్రీ మద్దాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.